చొప్పున నాకు కలుగును. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమము తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నేను పవిత్రుని అన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు. హిమము కంటే నేను తెల్లవారున్నట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధింపజేసేదను, పాపములు నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్థితిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయము నీకు అలక్ష్యం చేయు. నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతమన్నట్టు అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు అర్పించారు. దేవుడి వాక్యం దీవించండి. తన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి ఆయన మాట జీవముగా మన జీవితంలో ప్రతిదినము మనల్ని పోషించి కదిలే పండుగ ఆయన మనతో ఉన్న దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట తప్పడానికి నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదని వారు సెలవిస్తారు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన కార్యం చేయగా తిట్టివేయగల వాడు ఎవడని వాక్యం సెలవిస్తుంది. అలాంటి అద్భుతమైన దేవుడిని మనం కలిగి అవును ప్రభాని, మీరు మాట్లాడినందుకు మేము నశించిపోలేదు. నీ కన్ను దృష్టి మా మీద ప్రత్యక్షంగా ఉంది కనుక మేము అయాతని ప్రభావ నశించిపోలేదు. అయాతని నీ మాట మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది కనుక ఇంకా ఇది మేము సత్యమంగా ఉన్నాము. అయాతని మా యొక్క క్రియలను బట్టి మేము బ్రతికుండలేదు, కానీ ఈ మంచితనం బట్టి మేము ఇది సత్యమంగా ఉన్నాము. తండ్రి ప్రభా, కదిలే పండుగ మీరు మాతో ఉన్నారు. అయాతని కదిలే మేఘముగా మీరు మాతో ఉన్నారు. అయాతని ప్రభా, అగ్ని జ్వాలగా ఇగో తండ్రి ప్రభా మా ముందు మీరు నడుస్తున్నారు. అయాతని ప్రభా, ప్రత్యక్షంగా కంటికి రెప్పలా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. అయాతని ప్రభా, ఈ దినమున అయాతని సజీవంగా ఉండడానికి కారణమైన దేవం నీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. ఇది కేవలం నీ కృప ద్వారా, ఇది కేవలం నీ మంచితనం ద్వారా, కేవలము ప్రభా నీ యొక్క దయగల అయాతని ప్రభా చూపు ద్వారా మాత్రమే ప్రభా. దేవా నీకు వందనాలు. నీ హస్తము మమ్మల్ని కాపాడుతూ వచ్చింది. అయాతని ప్రభా, నీ హస్తము మమ్మల్ని నడిపిస్తూ ఉంది. నీ దక్షిణాస్తంతో మీరు మమ్మల్ని పట్టుకుని విడిచిపెట్టలేదు. మా దోషములను బట్టి మాకు ప్రతీకారం ఇవ్వలేదు, మా పాపములను బట్టి అయాతని మాకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ ప్రభా, మీరు క్షమించారు, మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదు. సజీవంగా నీ సన్నిధిలో అబ్బా అని మొరపెట్టడానికి, తండ్రి అని నీ వైపు మా కన్నులు ఎత్తుకోవడానికి ఏ దినం నా ఆధారం తండ్రి నీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పిలిచిన దేవుడవు, నీ ఇష్టమైన దేవుడవు అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. అయాతని మమ్మల్ని విడవని దేవుడవు, క్షణకాలము కూడా మమ్మల్ని మర్చిపోని దేవుడవు అయ్యా, ఒక క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడవుగా ఇంతవరకు మమ్మల్ని ప్రేమించావు. యజమానుడానికి మమ్మల్ని చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మా స్థితిగతులు ఏవైనా, మా పరిస్థితులు ఏవైనా, ఇక మనుషులు మమ్మల్ని ఏ కోణంలో ఏ విధంగా మమ్మల్ని చూసిన కానీ మాకు హేళనకు మమ్మల్ని అప్పగించలేదు, అపహాస్యములకు మమ్మల్ని అప్పగించలేదు. అయ్యండి ప్రభు, నవ్వుల పాలు మంచి జీవితాన్ని చేయలేదు. తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రభు. ఓ నీ కృప మమ్మల్ని ఆవరించింది. నీ కృప కాచడం వల్ల మేము బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. ఈ దినమున తండ్రి ప్రభు ఆవరించిన తండ్రి
నీకు వందనాలు. ఈ దినమున మాతో మీరున్న రీతిని బట్టి నీకు వందనాలు. నెలంతా మమ్మల్ని ప్రేమించి మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఓ వాగ్దానములు స్థిరపరిచావు, మాట ఇచ్చావు, నెరవేర్చావు. ఓ తండ్రి ప్రభా, నమ్మదగిన దేవుడు మాతో ఇంతవరకు మమ్మల్ని అయ్యా తండ్రి ప్రభా ప్రేమిస్తూ వచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభు. మాలో పరిశుద్ధత లేకపోయినా, మాలో మంచితనం లేకపోయినా, నీ ఎదుట మేము నమ్మకంగా ఉండలేకపోయినా, నువ్వు నిజమైన దేవుడుగా, నువ్వు నమ్మదగిన తండ్రిగా, నువ్వు ప్రేమ చూపించిన దేవుడుగా, మా మీద చాలిపడి మమ్మల్ని కోరుకొని, మమ్మల్ని అత్తుకొని, మమ్మల్ని విడవని దేవుడుగా, తండ్రి ప్రభా మమ్మల్ని మర్చిపోని దేవుడుగా, మమ్మల్ని అత్తుకొని ఇంతవరకు నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమకు సాటి లేదు తండ్రి. నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు భరించిన నీ బాధను బట్టి, మా కొరకు సహించిన నిందలను బట్టి, ఓ మా కొరకు ప్రభా నీ ముక్కు మీద ఉమ్మేశారు. మా కొరకు మీరు నిందలు పడ్డారు, మా కొరకు హేళన చేయబడ్డారు, అపహాస్య పాలు చేయబడ్డారు. కానీ మమ్మల్ని ఆనందింపచేశారు, సజీవంగా ఉంచారు. నీ వేలులను బట్టి కృతజ్ఞతలు, నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. నీ కృప మమ్మల్ని వెంబడించి ఈ దినమున సజీవంగా నిలుపుతుంది. అందుకే కృతజ్ఞతలు. నీ చేతిలో మేమున్నాం, నీ చేతులు రెక్కల కింద మేమున్నాం, నీ అరచేతుల మేము దాచిపడ్డామయ్యా. అందుకే నీకు లెక్కలేని స్తోత్రాలు లార్డ్, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, అవును, ఈ దినమున నీ పిలుపునను ఎంతో మంది దినమున నశించిపోయారయ్యా. ద్రోహపు నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నీ చూపు మా మీద ఉంది, నీ కనికరము మా మీద ఉన్నదయ్యా. మర్చిపోలేని ప్రేమ. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నాకు తోడుగా వచ్చావు. భరించెను. యజమానుడా, మంచివాడా, యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. కృపదాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపదాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
మీపై ఆధారపడుతున్నాం ఈ సమయంలో. ఎందుకంటే మా యొక్క భక్తిని బట్టి, మా యొక్క జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మా నీతిని బట్టి మేము నీపై ఆధారపడట్లేదు తండ్రి. మా శక్తి సామర్థ్యాలను బట్టి నీపై ఆధారపడట్లేదు ప్రభు. నీ సామర్థ్యంపై ఆధారపడుతున్నాం, నీ బలముపై ఆధారపడుతున్నాం, నీ నమ్మకత్వముపై ఆధారపడుతున్నాం, నీ మంచితనంపై ఆధారపడుతున్నాం, నీ కృపపై ఆధారపడుతున్నాము తండ్రి. నువ్వు నిశ్చయమైన దేవుడు తండ్రి. నన్ను చూచువాడా అని అడిగినప్పుడు ఆకలిని విడిచిపెట్టలేదు. చేదైన బ్రతుకును మారాగా మధురముగా మార్చిన అతని ప్రభ రూతును నువ్వు మర్చిపోలేదు. అతని పడిపోయిన తని ప్రభ కృంగిపోయిన దావీదును లేపి తిరిగి నిలబెట్టిన నీపై మేము ఆధారపడుతున్నాం. ఎందుకు నిన్ను నమ్మదగిన దేవుడు తండ్రి. నువ్వు హెచ్చించడానికి అతని ప్రభ నువ్వు శక్తిమంతుడవని బలవంతుడవని నీపై ఆధారపడుతున్నావు. ఎందుకంటే నిశ్చయంగా పడితే ఇక అతని ప్రభ రోగములు బాగుపడతాయి. నువ్వు మాట సెలవిస్తే శవములు సైతం లేచి నిలబడతాయి. నువ్వు పలికితే అతని ప్రభ ప్రతి చీకటి తొలగిపోతుంది. నువ్వు ఒక్క మాట చెబితే ఇక అతని ప్రభ యాయిరు కుమార్తె బాగైపోయింది. పురుగులు పట్టిన అతని ప్రభ శవము సైతము ఇక అతని తిరిగి జీవంతో పోల్చుకుంటుంది. అందుని బట్టి నీపై ఆధారపడుతున్నావు, అందుని బట్టి నేను కోరుకుంటున్నావు. నీ యొక్క కృపని బట్టి నీపై ఆధారపడుతున్నావు. ఎందుకంటే నీ మంచితనము ఏది తిరిగి బలపరిచింది. నీ యొక్క శక్తి అతని పడిపోయిన వారిని ఉద్ధరించేది ప్రభు. అందుకు నీపై ఆధారపడుతున్నావు. నీ పిలుపుని బట్టి బ్రతుకుతున్నాం, నీ పిలుపుని బట్టి బ్రతుకుతాం. ఇక ముందు నుంచి కూడా నీపై ఆధారపడుతున్నాం. నీ శక్తిని కోరుకుంటున్నాం. నీ హస్తాన్ని పట్టుకొని ముందుకు
సాగడానికి ఇష్టపడుతుండగా మమ్మల్ని మా ప్రియులందరినీ నడిపించండి. యజమానుడిగా ఉండండి అయ్యా. మా యొక్క నామకు చుక్కానిగా మీరు ఉండండి. మా ఒడ్డుకు చేర్చండి తండ్రి, గమ్యము చేర్చి ఆశకుల ప్రాణం తూర్పుపరిచి కన్నీటి నాట్యంగా మార్చి అవమానము కలిగిన జీవితాలలో ఆనందములు కలిగించి చింతలో ఉన్న బిడ్డలని ప్రభానంది తెలుపుతూ అభిషేకించి నీ సన్నిధిలో బలపరిచి ఈ రాత్రి బలపరచవా, నిలబెట్టవా, ధైర్యపరిచి భుజము తట్టి నీ మాటల చేత ఓదార్చి ఈ రాత్రి గొప్ప ఆదరణతో, నెమ్మదితో, సమాధానంతో మమ్మల్ని తాకుతాము నమ్ముతూ నీపై ఆశపడుతూ నీ మాట మీద ఆశపడి రాత్రి నీ వాగ్దానం కొరకు మేము ఆశపడుతుండే మీరే మమ్మల్ని దర్శించి నజరుడైన యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. సమయము గతించిపోతుంది కనుక వాక్యంలోకి వెళ్తాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతుంది. అందరికి వచ్చిన పాటనే పరమాజీవము నాతోనే మాట. అందరికి వస్తుంది కదండి, కలిసి పాడతాం, చప్పట్లు కొడతాం. పరమాజీవము నాతోనే మా తిరిగి లేచెను నాతోనుండా. పరమాజీవము నాతోనే మా తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నడిపించును మరణ యేసుని పోవును. నిరంతరము నడిపించును. చప్పట్లు కొడతలేదు ఎవరు?
కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, ఈస్టర్ గడుపుతున్న మనము ఈస్టర్ తర్వాతి 40వ దినము ప్రభు యొక్క ఆరోహణము, ద డే ఆఫ్ అసెన్షన్ సండే అని చెప్తారు. అంటే ప్రభు ఎట్టి రీతిగా అయితే మానవుని రక్షించడానికి పరమ నుండి భూమిపైకి పంపింపబడ్డాడో, ఒక శిష్యుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు యవన ప్రాయంలో ఆయన దేవుని రాజ్య సువార్తని ఈ లోకంలోనికి చాటి చెప్పి ఆ ప్రకారమే ఆయన తండ్రి చిత్తాన్ని గుర్తెరిగి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన పాపాల నిమిత్తము మనం రక్షించడానికి ఆయన కల్వరి శిలువలో ప్రాణాన్ని ఆయన దారపోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం ముందు తిరిగి లేచి మహిమ కలిగిన శరీరము ధరింపజేసుకొని 40 దినాలు ఈ భూమి మీద ఆయన సంచరించి ఉన్నాడు. అంత మాత్రమే కాక 40 దినాలు శిష్యులకి కనబడ్డాడు, అనేక ప్రజలకు కనబడ్డాడు, అనేకులతో మాట్లాడాడు. కాబట్టి ఈ అసెన్షన్ అనేది మనము చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో అబ్జర్వేషన్లో ఉంచాలి. అంటే ఎక్కువగా దాన్ని శ్రద్ధ వహించి మనము ధ్యానించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము మహిమ శరీరము ధరించుకోవడము అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే రక్షణ పొందుకున్న మనము విశ్వాసంలో ముందుకు కొనసాగింపబడుతున్న మనము దేవునితోని పరిశుద్ధాత్మతోని అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు మనము కూడా దేవుడి యొక్క స్వరూపము మనము ధరింపజేసుకునే వారమై ఉంటాం. మహిమ కలిగిన శరీరం, దేవుని మహిమను మనము పోగొట్టుకున్న వారమై ఉన్నాం వాక్య ప్రకారం. కానీ దేవుడు బలియాగము ద్వారా ఆయన మరణాన్ని చేయించి పునరుద్ధానుడై తిరిగి లేచినందువలన ఆయన మహిమ కలిగిన శరీరము ధరింపజేసుకున్నందున అదే సేమ్ మహిమని ఏదైతే మానవులైన మనము పాపము చేసి పోగొట్టుకున్నామో తిరిగి మహిమను పొందుకునే గొప్ప భాగ్యాన్ని అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. అందుకే రోగులు రాసిన పత్రికలు అంటాడు కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను వాళ్ళు పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకునే దినము మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆ మహిమ రాజ్యము ఒకటి ఉన్నది. ఆ మహిమలో దేవుడు మళ్ళా ఈ భూమిపైకి వచ్చి మనల్ని రక్షించుకొని మళ్ళా తిరిగి ఎట్టి రీతిగా అయితే మహిమలోనికి ఆయన ప్రవేశింపబడ్డాడో అట్టి రీతిగానే విశ్వసిస్తున్న మనందరం కూడా ఈ యాత్రని ముగించుకున్నాక ఆ మహిమలోనికి ప్రవేశించే వారమే. God has given us the assurance of his kingdom. ఆయన రాజ్యం ఒకటి ఉన్నది అని ఆయన నిశ్చయముగా మీతోని మనందరితో ఆయన తెలియపరిచి ఉన్నాడు, ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభా, ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి నన్ను నువ్వు సిద్ధపరచయ్యా, నన్ను నువ్వు అలంకరించయ్యా, నాకు పరిశుద్ధ జీవితము నువ్వు అనుగ్రహించయ్యా. నువ్వు ఎట్టి రీతిగా అయితే నా కొరకు ఈ భూమిపైకి దిగి వచ్చావో, నా కొరకు ప్రాణాన్ని దారపోసావో, ఎట్టి రీతిగా అయితే మరణాన్ని నువ్వు చేయించి మృత్యుంజయుడై తిరిగి లేచావో, అదే గొప్ప పునరుద్ధరణ శక్తి. అట్టి రీతిగానే నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు దయచేయి ప్రభా, ఆ తిరిగి పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని దేవుని అందు సంపూర్ణ విశ్వాసము నిలకడగా మనం ఆయన సన్నిధిలో ఉంది. కానీ దేవుణ్ణి వేడుకుంటే కనుక దేవుడు తప్పకుండా అట్టి అనుభవాల్లో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందుకున్నాక అనుకుంటుంటాము మహిమ కలిగిన రాజ్యంలోనికి వెళ్ళాలంటే చనిపోయినాక వెళ్తాం అనుకుంటారు. కానీ దేవుడు వచ్చినాడు, పరలోక రాజ్యం ఎక్కడ లేదు, అది మీ మధ్యలో ఉన్నది. అంటే ఇక్కడ ఉంటున్నప్పుడే మనకు మహిమతోని కప్పబడాలి, మహిమతోని నింపబడాలి, సంపూర్ణతలోనికి చేర్చబడాలి. మన పరిశుద్ధమైన దేవుని మధ్యాకాశంలో కలుసుకునే వారమై ఉంటున్నాం. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకో. నీకు ఒక వస్తువు ఏదైనా పోతే నువ్వు ఎంత జాగ్రత్తగా వెతికి అది దొరికేంత వరకు ప్రయాసపడతావో అట్టి రీతిగానే నువ్వు పోగొట్టుకున్న మహిమని కూడా దేవుని సన్నిధిలో వేచి ఉండి, ప్రభా నేను పోగొట్టుకున్న మహిమ, నాలో ఉంటున్న పాపము పొందుకోకుండా అడ్డుపడుతున్న ప్రతి ఒక్క పాపాన్ని నాలో నుంచి నువ్వు తొలగించి నువ్వు అనుగ్రహిస్తున్న మహిమను పొందుకొని కృపను దయచి అట్టి అనుభవాలు కూడా నన్ను నడిపించు ప్రభా. నీ వాక్యమైన వెలుగుతోని నన్ను వెలిగించు, నీ ఆత్మ చేత నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతోని నన్ను నడిపించు ప్రభా, నీ రాజ్యానికి నన్ను సిద్ధపరచు ప్రభా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుని కొరకు మన జీవితాన్ని మనం ప్రత్యేకపరచుకుంటే కనుక దేవుడి అనుభవాల్లో మనందరినీ నడిపిస్తాను అని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు ఎన్నో మాటలు తెలియజేస్తున్నాడు. శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు
అటు రీతిగానే తన ప్రాణంని కల్వరి శిలువలో అప్పగించక మునుపు శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట తెలియజేస్తాను, మీ హృదయాన్ని కలవరపడనియొద్దు, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేను మళ్ళా మీ యొద్దకు తిరిగి వస్తాను, నేనుంటున్న స్థలంలో మీరు కూడా నాతోనే ఉండే రీతిగా నేను వచ్చి మళ్ళా నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన హృదయాలు కలవరంతో నిండినాయని ప్రభుకి తెలుసు. కాబట్టి అందుకని ఇంతకుముందు కూడా మాట్లాడుతున్నాం, కలవరపడినే ఉన్నత వైపు, ఆయన వైపు చూసేవారుగా మనము ఉండాలి. కాబట్టి ఆయన ఎట్టి రీతిగా అయితే మానవ శరీరము ధరింపజేసుకొని మనిషిగా మన కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణాన్ని ఆయన దారపోసి రక్తాన్ని చిందించి మన పాపాలు సైతము ఆయన శాపగ్రస్తులుగా మారిపోయి మనని ఆశీర్వాదం కారణపుత్రులుగా మనందరినీ ఆయన వారసులుగా ఆయననే మనల్ని చేసుకున్నాం. కాబట్టి అటువంటి దేవుడిని ఆరాధిస్తున్న మనము ఏమాత్రము మన జీవితాల్లో కలవరం అనేది ఉండకూడదు. ప్రభునే చెప్పాడు, మీ హృదయాలు కలవరపడని అంటూ. కాబట్టి రోజు ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభు నేను దేనికి కూడా కలవరపడకుండా ఉండడం నాకు నేర్పించు, బోధించు, అట్టి రీతిగా నన్ను నడిపించు అని ప్రభుని అడిగితే ప్రతిదినము హల్లెలూయా స్తోత్రమే, ప్రతిదినము ప్రభులో ఆనందించడం. కలవరపడితే మనం ప్రభులో ఆనందించలేం తెలుసా? నీలో ఒక చింత ఉండనుకో నువ్వు ప్రభులో ఆనందించరు. అందుకనే పత్రికల్లో అంటా ఉంటాడు, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను. నీ తల్లిదండ్రులు నీ గురించి చింతించకపోవచ్చు, నీ సంఘ కాపరి నీ గురించి చింతించకపోవచ్చు, నీ స్నేహితులు బంధుమిత్రులు నీ కొరకు చింతించకపోవచ్చు, నేను వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు వచ్చినాడు, నువ్వు దేనికి చింతించదు, నేను నీ గురించి చింతిస్తున్నాను. ఈస్ వెరీ మచ్ కేర్డ్ అబౌట్ అస్. మన పట్ల ఆయన శ్రద్ధ వహించి నేటికి కూడా ఆయన తండ్రి గుడి మార్చాలని కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ మనము నశించిపోతామో, ఎక్కడ మనము దారి తొలగిపోయి నిత్య నాశనానికి గురైపోతామో అని ప్రభు చాలా శ్రద్ధ వహిస్తూ నేటికి కూడా తండ్రి గుడి మార్చాలని కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే అనుగ్రహింపబడిన రక్షణ, మనము పొందుకున్న రక్షణ మనము అది దక్కించుకోవాలి. అది ప్రభు దగ్గర నుంచి మనం ఒక దినము పొందుకోవాలి. ఆయన నిత్య రాజ్యంలో మనము కూడా చేరాలి అని ఆయన తండ్రి కృపాక్షాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తుంది. ఆయన పని అయిపోయింది, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేశాడు అని కాదు. ఆయన కాళ్ళ మీద కాలేసుకొని లేకపోతే సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన తండ్రి కృపాక్షాన్ని కూర్చున్నాడు. అందరూ దేవుని మన శత్రువు పొద్దున వాక్యంలో కూడా ధ్యానించుకున్నారు. మనకంటూ ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు ఎవడు అంటే మరణం అనే శత్రువు. ఆఖరి శత్రువుని నశింపజేయడానికి మాత్రమే ప్రభు నీ కొరకు నా కొరకు పరమను విడిచిపెట్టి దిగి వచ్చాడు. కాబట్టి మరణ భయము మనలో ఉండకూడదు. ఎందుకంటే ఈ యాత్రలో మనం ముందుకు కొనసాగింపబడుతున్నాము. ఈ యాత్రలో కానీ ప్రభుతోని మనం నడుచుకునే వారమై ఉంటే కనుక మనం ఏమాత్రము మరణ భయానికి కాము, మనము దానికి లోను కాము. ఎందుకంటే మరణ భయము అపవాది కలిగిస్తాడు. ప్రభు నుంచి నిన్ను దూరం చేయాలంటే వాడు ఒకటే ఒక టార్గెట్ పెట్టుకుంటాడు. ఏంటి తెలుసా? మరణ భయము నిలబెట్టేస్తాడు. చాలా మందికి చూస్తే ఈరోజు మరణం అంటే భయం. ఏమైపోతానా, నువ్వేమైపోతావు, నీ తర్వాత ఏమైపోతారా వాళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి సగం భయం, నువ్వు చచ్చిపోతావని సగం భయం. ఇంటి రీతిగా మనం ఉంటే కనుక మన జీవితాలు మన ప్రభులు ఏమాత్రము ఆనందించలేము, ఆయనతో కలిసి జీవించలేని వారిని మనం అనుకుంటాం. కాబట్టి మన జీవితాల్లో ప్రభు ఆరోహణమై ఉన్నాడు. ఆయన ఆరోహణమయ్యి ఆయన వాగ్దానం చేసిన ఆత్మని మన యుద్ధం పంపి ఉన్నాడు. ఈ 40 days ప్రభు ఈ భూమి మీద సంచరించాడు. 40 days తర్వాత శిష్యులను తీసుకొని బేతనియా ప్రాంతం వెళ్ళి అక్కడి నుంచి ఆ పర్వతం మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆ టైంలో ఆయన వెళ్ళిపోతుండగా దేవదూతలు ఈ శిష్యులను చూసి ఆయనని వీళ్ళు చూస్తుండగానే మీరు ఎందుకు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన ఎట్టి రీతిగా దిగి వచ్చాడు అట్టి రీతిగా తిరిగి వెళ్ళిపోయాడు, అంత మాత్రమే కాక ఎట్టి రీతిగా ఆయన తిరిగి వెళ్ళిపోయాడు అట్టి రీతిగానే మళ్ళీ ఆయన తిరిగి వస్తున్నాడు, మీరు వెళ్ళి దేవుల్లో ఆనందించండి, దేవునికి స్తుతులు అర్పించండి అని మనతోనే ప్రోత్సాహపు మాటలు వాళ్ళు తెలియపరిచాడు. కాబట్టి మన రాజు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన తిరిగి మళ్ళీ మన కొరకు రారాజుగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి రాజు బిడ్డలుగా చేర్చబడ్డ మనము రాజు బిడ్డలకు తగిన అలంకరణ మనకు కావాలి. ఒక పరిశుద్ధత దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్న పరిశుద్ధ అలంకరణతో నన్ను ఈ రాకడ కొరకు అలంకరింప చేయి ప్రభు, నేను ఎదుర్కొనే
అటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించిందో అట్టి సిద్ధపాటు నాకు దయచే ప్రభు అని దేవుడిని అడిగితే కనుక ఎట్టి రీతిగా ప్రభు అయితే ఆరోహరమైన వెళ్ళిపోయినాడో అట్టి రీతిగా దిగి వస్తాడు. మనము కూడా ప్రభుత్వ యుగాల్లో నిత్య రాజ్యంలో శాశ్వత కాలము మనం ఆయనతో ప్రభుత్వాన్ని మనము జీవించే వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు ఫస్ట్ సండే ఆఫ్ జూన్ కాబట్టి అసెన్షన్ సండే. కాబట్టి అసెన్షన్ గురించి మనం కొన్ని మాటలు విని ఉన్నాము, ధ్యానించి ఉన్నాం. కాబట్టి ఆ ఆరోహణము అన్న అనుభవంలో నన్ను నడిపించు ప్రభా. ఆత్మతోని మనము ఏకమవ్వాలి. చాలా మంది ఉదయ కాలంలో కూడా చెప్పినారు, మందిరానికి వస్తాము, క్రైస్తవులుగా పిలువబడ్డాము, చేర్చబడ్డాము, రక్షణ పొందుకున్నాము, వస్తాము, పాటలు పాడతాము, ఆరాధిస్తాము, ఆరాధనలో పరిభాగస్తులు ఉంటాం. కానీ దేవుడు కోరుకుంటున్న రీతిగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించలేని వారుగా మనము ఉంటున్నాం. కాబట్టి దేవుడి మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ అనగా పరిశుద్ధ ఆత్మతోనే మనం దేవుణ్ణి ఆరాధించడము నేర్చుకోవాలి. అట్టి రీతిగా మనము నడిపిపోవడం. మనంతటా మనం ఆరాధిస్తే అది దేవుడి దృష్టికి ఏమాత్రము యాక్సెప్టబుల్ కాదు, అంగీకారము కాదు. కాబట్టి when the spirit of God involves with your own spirit, దేవుడిచ్చిన ఈ ఆత్మతోని పరిశుద్ధాత్ముడు ఏకమైతే అప్పుడు సత్యము నీలో ఉంటది. ఆ సత్యముతో నువ్వు ఆరాధిస్తే అది దేవుడి దృష్టికి అంగీకారమైంది. కాబట్టి అందుకనే దేవుడు అన్నాడు, ఆత్మతోనూ సత్యముతో నన్ను ఆరాధించాను. కాబట్టి ఎక్కడ దేవుని ఆత్మ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. యూ హ్యావ్ ఫ్రీడమ్ టు వర్షిప్ గాడ్. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఫీల్ అవ్వక్కర్లే, పక్కన వాళ్ళ గురించి పట్టించుకోక్కర్లే. యు ఆర్ వర్షిపింగ్ యువర్ గాడ్. నీ రాజుని నువ్వు స్తుతిస్తున్నావు, నీ రాజులో నువ్వు ఆనందించడానికి వచ్చావు. నీ రాజుని, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని, ఆయన ముఖ దర్శనాన్ని చూడడానికి వచ్చిన నువ్వు మర్చిపోలేదు. నీకు నువ్వు మర్చిపో, ప్రభు ఉన్నాడని గుర్తించు. అందుకనే ప్రభు అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ రాజుని మనం ఆరాధిస్తాం. కాబట్టి ఆ రాజుని మనము కలుసుకునే వారుగా ఉంటున్నాం. కాబట్టి తగిన సిద్ధపాటు మనకు ఉండాలి. ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్తే క్యాజువల్ గా వెళ్ళాం కదా, అక్కడ ఆయనని కలుసుకునే రీతి ఎట్లయితే ఉంటుందో ఆ ప్రకారము మనము అలంకరించుకొని వెళ్తాం. అప్పుడే నేను ఆఫీస్లోకి రాణిస్తాను, ఆయనతో గెలవనిస్తాను. నేను ఇట్లానే ఉంటాను, ఇట్లానే వస్తానంటే రాని. నువ్వు ఎంత పెద్ద అపాయింట్మెంట్ ఉన్నా కూడా నీ అపాయింట్మెంట్ అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే నీకు ప్రాపర్ డ్రెస్ కోడ్ లేదు. అట్టి రీతిగా నేను క్రైస్తవ జీవితంలో కూడా సరైన అలంకరణ లేకపోతే పరిశుద్ధమైన దేవుడిని మనం ఏమాత్రమో కలవలేము. వాటి పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనందరము పాపులమే, ఒప్పుకోవాలి. దేవుడు చదివిన ప్రభావ నేను పాపినయ్యా. ప్రతిదినము ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుండగా నువ్వు పాపివే అని కన్ఫెస్ చేయి. ప్రభు దగ్గర ఒప్పుదల నీకు ఉండాలి. ప్రభు నేను పాపిని. ఎందుకు? ఒకసారి నేను ఒప్పేసుకున్నా కదా, నేను పాపము నుంచి విడుదల పొందుకున్నా కదా, నేను ఇంకేం పాపం చేస్తాను, నేను పాపి నన్ను ఎందుకు ఒప్పుకోవాలని ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు పాపిష్టి లోకంలో ఉంటున్నావు. పాపము నిన్ను ప్రేరేపిస్తుంటది, పాపము నిన్ను వెంటాడుతుంటది. వాటి నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రతినిత్యము నువ్వు పాపివి అని గుర్తించి పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కాల్చిన రక్తము చేత ప్రతినిత్యము నువ్వు కడగబడుతూ ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మన యాత్ర ముగించుకునే అంతవరకు ఈ భూమి మీద మనము పాపముతోనే ఉన్నాము, పాపములోనే ఉన్నాము. కాబట్టి దాని నుంచి విడుదల కావాలంటే ప్రతిదినము మనం క్రీస్తు రక్తము చేత విశ్వాసము ద్వారా మనము నూతన పరచబడుతూ ఉండాలి. ఆయన స్వరూపంలోనికి మనము చేరేవారుగా మనము ఉండాలి. ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఒక పరిశుద్ధ అలంకరణ వాక్యముందు కనువిప్పు కావాలి. వాక్యము చేత మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనలో ఉన్న చీకటి తొలగిపోవాలి, ఆయనలో ఉన్న వెలుగు మనము ధరింపజేసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. కాబట్టి ఆయన ఆరోహణమైనది కారణం ఏంటి అంటే గాడ్ హస్ గివెన్ అష్యూరెన్స్. దేవుడు మనకు ఒక నిశ్చయత ఇచ్చి ఉన్నాడు. ఏంటి అంటే మీ కొరకు నేను ఒక రాజ్యము సిద్ధపరిచి ఉన్నాను, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. బైబిల్ చెప్తున్నది ఆ రాజ్యంలో కన్నీళ్ళు ఉండవంట, ఆకలి ఉండదంట, దుఃఖం ఉండదంట, బాధ ఉండదంట. ఎల్లప్పుడూ ప్రభులు ఆనందిస్తూనే మనం ఉండాలంట. కాబట్టి అటువంటి శ్రేష్టమైన ఎవరికి లేని ఒక భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నాడు. కాబట్టి ఆ రాజ్యంలో మనము చేరేవారుగా మన జీవితాన్ని మనం సరి చూసుకొని ప్రభు కొరకు ప్రత్యేకించుకొని మనము కానీ ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తే కనుక తప్పక దేవుడు తన రాజ్యంలో ఆయన తిరిగి వస్తున్నప్పుడు
మనకు కూడా మన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఈరోజు జూన్ 1 కనుక మనకి ఎవ్రీ మంత్ ప్రామిస్ మెసేజ్ సర్వీస్ జరుగుతుంది ఇక్కడ, వాగ్దాన సందేశం కూడిక. కాబట్టి ఈ నెల వాగ్దానము దేవుడు ఏమి ఇచ్చి ఉన్నాడంటే ఆదికాండము 50వ అధ్యాయం 21వ వాక్యం ఒకసారి చదువుతుంది. నేను మిమ్మును మీ పిల్లలను పోషించునని చెప్పి వాళ్ళని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ మాటలు మనం ఒకవేళ ధ్యానిస్తే కనుక యోసేపు తెలియపరుస్తున్న మాటలు. ఎప్పుడైతే యోసేపు అన్నలు ఆ కరువు ప్రాంతాన కరువులో వాళ్ళు అలమటించిపోతూ ఉన్నారో, వాళ్ళు యోసేపు ఇంకా ఉన్నాడు అని యోసేపు దగ్గరికి తిరిగి వచ్చారు. యోసేపు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నౌ దేర్ఫోర్ ఫియర్ ye not, I will nourish you and your little ones. And he comforted them and spoke to them kindly. వాళ్ళతోనే ఎంతో ఆప్యాయతగా వాళ్ళతో మాట్లాడారు. అప్పటికి మనం ఒకసారి వెనుక మనము చరిత్రగానే చూసుకుంటే కనుక యోసేపుని వాళ్ళ అన్నతమ్ములు అమ్మివేశారు. యోసేపు ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. కానీ ఐగుప్తులో దేవుని సంకల్పం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున ఐగుప్తులో ఒక ఉన్నత స్థాయికి యోసేపుని దేవుడు ఆయనని స్థిరపరిచినప్పుడు, అక్కడ కరువు ప్రాంతంలో వాళ్ళ సొంత రక్త సంబంధులే అనుమతిస్తున్నప్పుడు వాళ్ళు యోసేపు ఉన్నాడు అని గుర్తించి వాళ్ళు మళ్ళా తిరిగి ఐగుప్తికి వచ్చి యోసేపు దగ్గర పెట్టుకున్నప్పుడు యోసేపు తెలియజేస్తున్న మాటలు ఏంటి అంటే, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఈరోజు దేవుడు నీతోని నాతోని వాగ్దానం చేస్తున్నాడు ఏంటి అంటే, నువ్వు దేని గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించక్కర్లేదు, కానీ నేను నీకు పోషించే దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి యోసేపు ఎవరు అంటే ఆదికాండంలో కనబడుచున్న ప్రభు అయిన క్రీస్తు లాగా ఆయన ఉంటున్నాడు. క్రైస్ట్ ఇన్ జెనసిస్. కాబట్టి ఆదికాండంలో క్రీస్తు వలె, క్రీస్తును పోలిన వాడు వలె యోసేపు అవుతున్నాడు. ఎప్పుడైతే దేవునికి భయపడతామో, దేవునికి లోబడతామో, అప్పుడు దేవుడు తన బిడ్డలకి సర్వ సమృద్ధిని, పరిస్థితులు ఎట్లా ఉంటున్నప్పటికీ కూడా ఆయన సమస్తము సమకూర్చి తన బిడ్డలకి జరిగిస్తాడు. అందుకని రోమియోలు రాసిన పత్రిక 8:28 అంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలుకై జరిగిస్తాడు. కాబట్టి మనం ఒకటొకటి గుర్తించాలి. ఏంటి అంటే, యోసేపు అన్నల వలె మనం ఉండకూడదు, మన జీవితాలు ఉండకూడదు. రెండోది, యోసేపు వలె మన జీవితాలు ఉండాలి. అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాక యోసేపు మనసు మనము కలిగి జీవించాలి. అంటే సొంత అన్నతమ్ములనే ఇమ్మీడియట్ గా కూడా క్షమించే గుణము ఆయనలో ఉన్నది. ప్రభు కూడా ఈరోజు నిన్ను నన్ను క్షమించాడు కాబట్టి ఈరోజు మనని ఆయన సజీవుల లెక్కలో ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫర్గివ్ అదర్స్. ఇతరులని క్షమించే విషయంలో మనము త్వరపడే వారిగా ఉన్నాం. ఇమ్మీడియట్ గా క్షమించేస్తే అది దేవుని స్వభావం. లేదు, నేను క్షమించను, నా అంతా తెలుస్తాను, దొరకని వాడు రాని కూర్చోబెట్టి మాట్లాడతాను, తర్వాత సంగతి తర్వాత ఏం తెలుస్తానంటే అది దేవుని స్వభావము కాదు, అది మానవుని యొక్క స్వభావం. కాబట్టి యోసేపు దగ్గర నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుంటే కనుక యోసేపు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు భయపడాల్సిన అవసరము లేదు, ఆకలి కొరకు మీరు చింతించాల్సిన అవసరం లేదు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వ సమృద్ధి ఉన్నది. గోషేను అనే మాటకి అక్కడ సమృద్ధి కలిగిన ప్రదేశము. ఈ గోషేను యోసేపుకి తన కుటుంబానికి ఎవరి ద్వారా అనుగ్రహింపబడ్డది అంటే ఐగుప్తు రాజు ద్వారా వాళ్ళకి అనుగ్రహింపబడ్డది. ఆ గోషేనులో అంట సర్వ సమృద్ధి ఉన్నదంట. అంటే గోషేను అనగా దేవుడు నివసిస్తున్న స్థలం. ఆ స్థలంలో ఎప్పుడైతే దేవుడు ఉంటాడో, ఆయన సన్నిధి ఉంటుందో, దేవుడు ఉంటున్న ప్రతి ఒక్క స్థలములో అక్కడ సర్వ సమృద్ధి ఉంటది. అక్కడ కానీ మన జీవితాలు మనం స్థిరపరచుకుంటే కనుక మనము ఎప్పుడు వర్ధిల్లేవారుగానే ఉంటాము. ఎప్పుడు దేని గురించి చింతించకుండా ఉండేవారుగానే మనం ప్రభుని బట్టి ఎప్పుడు ఆనందించేవారుగా మనము ఉండగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను పోషించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మనకి పరలోకపు తండ్రిగా ఉంటున్నాడు. ఈరోజు మన తల్లిదండ్రులు ఉంటున్నారు. మన తల్లిదండ్రులు మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారు. నా బిడ్డకి మంచి ఆహారం ఇవ్వాలి, నా బిడ్డకి చక్కటి వస్త్రాలు ఇవ్వాలి, నా బిడ్డ చక్కగా ఎదగాలి అని. ఆ ప్రకారమే దేవుడు కూడా మనకి చక్కటి పోషణ అనుగ్రహించాలి. భౌతికంగా కాదు, కానీ
ఆత్మీయ పోషణ దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. స్పిరిచువల్ హంగర్, ఆత్మీయ ఆకలిని ఆయన తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనకందరికి ఆకలిస్తుంది, అవునా? కానీ అందరికి ఆకలిస్తే వారు ఒకవేళ ఇక్కడ వరకు ఆకలి ఏం చేత రాక అన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు మనుషులు కాదు, అవునా? అది చర్చలతోనే సమానం. ఈరోజు అందరికి ఆకలిస్తుంది, సరే అందరికి ఆకలిస్తుంది, బాగానే ఉంది. కానీ ఎంతమందికి నిజంగా ఆత్మీయ ఆకలి ఉన్నది? ఎందరికైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆత్మీయ ఆకలి ఉన్నదో అది ప్రభు దగ్గరికి కానీ మీరు వెళ్ళి ఆయనకి తెలియపరిస్తే కనుక ఆయన వాక్యము, జీవవాక్యము చేపని ఆత్మీయ ఆకలిని తీర్చేవాడే ఉంటున్నాడు. ఆయన పోషించి మీరు బలపరిచేవాడే ఉంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ ఆకలి తప్పులనే ఆయన తీరుస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎక్కడైతే ఆయన సన్నిధి ఉన్నదో అక్కడ సర్వ సమృద్ధి. అందుకని చెప్పాను కదా, ప్రకటన గ్రంథం అన్నట్టు ఆకలైనను, కన్నీళ్ళైనను, దుఃఖమైనను, బాధ అయినను ఏది ఉండదంట. కాబట్టి మన దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఇవన్నీ ఏవి ఉండవు. కానీ ఇవన్నీ మన జీవితాల్లో ఉంటున్నాయంటే దానికి గుర్తు ఏంటి తెలుసా? దేవుడు మనతోనే లేడు. కాబట్టి ఇవన్నింటిని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి మనం చేరుకుంటే కనుక మనము ప్రతినిత్యము కరువులోనైనా, కష్టంలోనైనా, దీనిలోనైనా కూడా మనము పోషింపబడతాము, తప్పించబడతాము, కాపాడబడతాము. అన్ని రీతిగానే దేవుని ఆత్మ ద్వారా మనము నడిపింపబడగలం. యోసేపు గురించి చూసుకుంటే కనుక చెరసాలలో వేసేసినప్పుడు కూడా యోసేపుని మనం చూస్తే కనుక దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున అని ఒక చక్కటి మాట ఉంటాయి. అంటే దేవుడు యోసేపుతో ఉండడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. యోసేపుకి అంత తగ్గింపు హృదయము, దేవుడు అంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఎవరు నన్ను చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం యోసేపుకు అది. అందుకనే చక్కగా వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఒకవేళ అదే దేవుడు యోసేపుకి తోడై ఉన్న దేవుడు మనతో ఉంటే మనకేమన్నా భయమా, మనకేమన్నా చింతన, మనకేమన్నా దుఃఖమా? ఏమీ ఉండదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ సంఘంలో చేర్చబడి ఈరోజు ఇంకా దేవుడిని చేరుకోలేని వారిగా మనం ఉంటున్నామంటే దానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? వాక్యమందు విధేయత. వాక్యానికి లోబడి విధేయత చూపేవారుగా ఏమాత్రము లేదు. క్రైస్తవ సమాజంలో గుర్తింపు పొందుకున్నాము, ముందుకు కొనసాగిపోతున్నాం. అంతేగాని దేవుడు కోరుకుంటున్న రీతిగా నువ్వు నడుచుకోలేని వాడిగా ఉంటున్నావు. దేవుని ఆత్మని కలిగి నువ్వు జీవించలేని వాడిగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి బైబిల్లో చెప్తున్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ మనము ప్రభు ఆరోహణమై ఎటు రీతిగా అయితే తిరిగి వెళ్ళిపోయాడో ఆయన నెక్స్ట్ 10 days కి ఆయన వాగ్దానము చేసిన ఆత్మని ఆయన భూమిపై పంపి ఆ పరిశుద్ధాత్మని ఆ శిష్యులు పొందుకొని ఉన్నారు, శక్తితోనే నింపబడ్డారు. అటు రీతిగానే దేవుని బిడ్డలుగా సంఘంలో చేర్చబడ్డ మనము ఈ క్రమ పద్ధతిలో మనం నడుచుకుంటే కనుక మనం దేవుని ఆత్మని మనము పొందుకుంటాము, ఆత్మతోనే నింపబడతాము, ఆత్మ బలాన్ని మనము అనుభవించగలం. కాబట్టి ఆత్మ బలాన్ని మనము అనుభవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాను అని ఆయన తెలియపరుస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే కనుక యోసేపు జీవితము మన ముందు దేవుడు పెట్టాడు. ఎంతో తెలుసా? యోసేపు ఏ మాత్రము ఎవరితో ఏ తగాదాలు పెట్టుకోలేదు. వెంటనే క్షమాపణ గుణము కలిగి ఉన్నాడు. అట్టి రీతిగానే దేవుణ్ణి ఎరిగిన వాడిగా, దేవుడు ఆయనతో ఉన్నవాడిగా, ఒక చక్కటి సాక్ష్యము కలిగిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అటువంటి స్వభావము ధరింప చేసుకోవాలి. యోసేపు వల్లే స్వభావము నువ్వు కానీ ధరింప చేసుకుంటే యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఒకవేళ యోసేపు స్వభావం కానీ నువ్వు ధరింప చేసుకోకపోతే నీ దేవుడు నీతోనే ఉండడానికి ఏమాత్రము ఇష్టం. క్షమాపణ గుణము దేవుడి ద్వారా అనుగ్రహింపబడేది. మనం ఇతరులని ఇమ్మీడియట్ గా ఎందుకు క్షమించలేకపోతున్నామంటే దేవుని ద్వారా మనము మొట్టమొదటిగా క్షమింపబడలేదు అని అర్థం. కాబట్టి మనము ఇతరులని క్షమిస్తే దేవుడు మనని క్షమిస్తాను అని తన వాక్యంలో సెలవిస్తాడు. యోసేపు తన సహోదరులందరినీ ఆయన క్షమించేశాడు. క్షమించడమే కాక సమృద్ధి అయిన ఆహారం మీ కొరకు ఉన్నది, ఇక్కడ మీరు ఏమీ చింతించాల్సిన అవసరము లేదు అని వాళ్ళకి ధైర్యంతో కూడిన మాటలు ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుడిని కలిగి ఉన్న మనము ఇతరులని వెంటనే క్షమించే గుణము మనం కలిగి జీవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూడండి.
ఆశీర్వాదములకు వారసులు అగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. డు నాట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్ అని చెప్తున్నాడు దేవుడు. కీడుకి కీడు చేసేవారుగా మనము, నీకు ఎవరైనా కీడు చేస్తారో వాళ్ళని ఏం చేయాలో మనం క్షమించేసాం. ఏదో తెలిసి చేశాడో తెలియకుండా చేస్తాడో మనకేం తెలుసు, మనకు తెలియదు కాబట్టి మనం దేవుడి బిడ్డలకు కాబట్టి మనము ఫర్గివ్ చేసేసాం. ప్రభా ఏమో తెలిసి చేశాడో తెలియక చేయడం నాకైతే అనవసరమయ్యా, నీకు సర్వం ఎరిగిన వాడిని కనుక, నేను నీ బిడ్డను కనుక, నీ రక్తంలో నేను కడగబడినాను కనుక, నీలో ఒక గుర్తింపు నేను కలిగి జీవిస్తున్నా కనుక నేను కూడా వెంటనే క్షమించేవాడిగా అటువంటి మనసును నాకు దయచేసి ప్రభు అని మనం దేవుడిని వేడుకోవాలి. కాబట్టి కీడుకి ప్రతి కీడు మనం చేసేవారుగా ఏమది మన జీవితాలు ఉండకూడదు. ఒకవేళ రీతిగా జీవితాలు ఉంటే కనుక నువ్వు మార్పు చెందని క్రైస్తుడుగా ఉంటున్నావని దాని అర్థం. కాబట్టి కీడుకి ప్రతి కీడు ఏమాత్రము చేయొద్దు అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా అక్కడ చెప్పని మాట్లాడతాడు. అక్కడ కూడా చదువుతున్నాడు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుకొని నడుచుకొనుడి. అంటే ఇతరుల క్షేమాన్ని మనము కోరుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఇంటి రీతిగా మనం ఉండాలి. సీ దట్ నో వన్ రిపేర్స్ ఈవిల్, no one repays anyone evil for evil, but always seek to do good to the one another, to everyone. మనకే కాదు కానీ చాలాసార్లు మనలో ఉంటున్న పెద్ద మన స్వభావం ఏంటంటే ఇతరులను పట్టించుకోము, కానీ మనవారు అని మనకు తెలిసిన వారిని కలుపుకుంటూ ఉంటాం. అందరూ మనవారే, అందరూ దేవుడి బిడ్డలే, అందరైన స్వరూపంలో చేయబడ్డవారు. కాబట్టి దేవుడు కోరుకుంటున్న రీతిగా అందరికీ మేలు కలిగినట్లు మనము జీవించాలి. మన ద్వారా ఎవరికి ఇబ్బంది కలగద్దు, మన ద్వారా ఎవరికి కీడు కలుగు చేయొద్దు. మనం అది దేవుని స్వభావం ఏమాత్రమో కాదు. కానీ ఇతరులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడము దేవుని స్వభావం మనము ధరింప చేసుకోవాలి అని దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 12:20 నుంచి చదువుకుంటాం ఒకసారి చూడండి. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము, తప్పికొని ఉంటే దాహమునిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు ఉప్పగా పోయి. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఒకవేళ శత్రువు ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టమంటున్నాడు. ఈరోజు నిజంగా మనం పెట్టే స్థాయిలో ఎదిగి ఉన్నామా? దేవుని ప్రేమని కలిగి జీవిస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమలో నువ్వు వర్ధిల్లే వాడిగా ఉంటే కనుక నీ శత్రువు కూడా గుర్తించడంతో నీ శత్రువులు ఉంటున్న వారిని ఆకలితో ఎవరున్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆహారమును ఇచ్చి, అంత మాత్రమే కాక దేవుని ప్రేమని వాళ్ళకి తెలియపరిచే వ్యక్తిగా ఎవరి నీ శత్రువుకి ఆకలి ఉంటే వాడికి ఆహారం పెట్టమని దేవుడు చెప్తున్నాడు. అదే వాడు దప్పికగా ఉంటే వాడికి కొంచెం నీళ్ళు ఇచ్చి వాడి దప్పికని తీర్చమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము అట్టి రీతిగా మనము నడిపింపబడాలి అంటే కనుక దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఆ ప్రకారమే ఆత్మ బలము చేత మనము ప్రేరేపింపబడినప్పుడే మనం అట్టి రీతిగా మన జీవితాలు మార్చబడతాయని దేవుడు తన వాక్యంలో శ్రమిస్తున్నాడు. అంటే రీతిగా మత్తయి సువార్త 6:14 అంటారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యం. మనుషుల అపరాధములను క్షమించిన కదా నీ పరలోకపు తండ్రి నీ అపరాధములను క్షమించు. కాబట్టి మనుషులు తప్పులు చేస్తూ ఉంటాం, అవునా? తప్పులు చేసినప్పుడు మనం ఏం చేస్తాము? వాస్తవం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? క్షమిస్తామా? క్షమించము. ఆ క్షమాపణ స్థానంలో మనం ఏం చేస్తాం కదా, వాటి మీద కక్ష పెంచుకుంటాం, విషయపు చూపు చూస్తాం. ఇక్కడ కనిపిస్తుంది, ఆ రోజు వీడు ఇట్లా చేసిండు, ఆ రోజు ఆమె ఇట్లా అన్నది అంటాము,
ఎప్పుడు వాళ్ళని చూసినా సిటీ మొత్తం కరెంట్ పోయినా మన ముఖము ఉగ్రతతో పడుతూ ఉంటుంది. దేవుడు అట్లా ఉంటామని మనని పెంచుకోలేదు. నువ్వు శత్రువులని క్షమించే వారిగా ఉండాలి. దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. నువ్వు కానీ క్షమిస్తే నువ్వు కూడా క్షమాపణ దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వ్యక్తిగా ఉండగలుగుతావు అని దేవుడు కదా. కాబట్టి అదేవిధంగా అంటున్నాడు మత్తయి సువార్త 5:44 అంటాడు, బట్ ఐ సే టు యు లవ్ యువర్ ఎనిమీస్, ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు. నిన్ను నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. ఈ మాట నేను చదువుతున్నప్పుడు సౌలు గుర్తొచ్చాడు. సౌలు గురించి ఎంతమంది భక్తులు ప్రార్థన చేస్తుంటారో కానీ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుడు దర్శించాడు, పౌలుగా మార్చబడ్డాడు. సంఘానికి ఒక పెద్ద శత్రువుగా నీతితో బయలుదేరిన వ్యక్తి సౌలు. మరి దమస్కు కారణంలో ఎప్పుడైతే యేసయ్యని దర్శన పొందుకున్నాడు, ఆ ప్రత్యేకతని దేవుని యొక్క ప్రత్యేకత పొందుకున్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఈయన స్వభావం మారిపోయింది. ఆ కళ్ళల్లో ఉంటున్న ఆ పొరలన్నీ రాలిపోయినాయి. పాపిష్టి ఆలోచన, పాపిష్టి చూపు, పాపిష్టి తలంపులు అన్నీ రాలిపోయి ఒక పరిశుద్ధమైన అలంకరణ మనతో చేశారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఇతరులని వెంటనే క్షమించలేని వారిగా మనం ఉంటాం. ఇక దేవుడు నీ శత్రువుని నువ్వు ప్రేమించు, వాళ్ళ గురించి ప్రార్థించు అంటున్నాడు. మనం నిజంగా దేవుని ప్రేమతోనే నింపబడితే కనుక మనం నిజంగా మన శత్రువుని ప్రేమించే వారిగా మనం ఉంటాం. దేవుడు అందరినీ ప్రేమించాడు. తన సిల్వ మీద తనని వేలాడదీస్తూ ఆ సిల్వ మరణము ఘోరమైన బాధని ఆయన పొందుకుంటున్నప్పుడు కూడా ఆయనని చిత్రవదన చేసి అక్కడ వేలాడదీస్తున్నప్పుడు కూడా ఆ శత్రువులను ఒక్క మాట కూడా అన్నాడు. ఆయన ఏమీ నోరెప్పి అనలేదు, కానీ ఒకటే ఒక మాట అన్నాడు, మీరు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు. కాబట్టి ఆ క్షమాపణ గుణము మనము ధరింపజేసుకోవాలి. అదే నిజ క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్నావు కానీ క్షమించలేని వారిగా అనుకుంటున్నావు. అంటే నువ్వు లోకంలో క్రైస్తవుడిగా గుర్తింపు పొందవు, కానీ క్రీస్తులో దేవుని బిడ్డగా నువ్వు ఏమాత్రము గుర్తింపు లేని వాడిగా నువ్వు జీవిస్తున్నావు అన్న ఆత్మీయ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది కనువిప్పు నాకు దయచేసి ప్రభావ అని దేవుడిని మనం అడగాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మన శత్రువులని మనం ప్రేమిస్తాం, దేవుని ప్రేమని వాళ్ళకి చూపిస్తాం. ఎందుకంటే దేవుడు ప్రేమతోని మనం నింపబడతానే దేవుడు శత్రువులని మనము ప్రేమించేవాళ్ళం. మన సొంత ప్రేమతోని మనకు తెలియబడిన ఈ లోకపరమైన ప్రేమతోని మనము శత్రువులని మాత్రము ప్రేమించలేము. లేదు కానీ దేవుడు అనుగ్రహించిన పరమందు నుంచి ఆయన ఇచ్చిన ప్రేమని కానీ మనము ధరింప చేసుకుంటే మన శత్రువులను మనము ప్రేమించేవారు. అట్టి రీతిగానే నేను హింసించే వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. సంఘాలు హింసింపబడుతున్నాయి. మణిపూర్లో కానీ ఎన్నో ఇన్సిడెన్సెస్ టీవీలో ఒకటి రెండు మనం విని ఉన్నాం, కానీ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రభు కొరకు ప్రాణాన్ని ధారపోసే వాళ్ళు ప్రాణాన్ని ధారపోయడానికి వాళ్ళు సిద్ధపరచుకొని ప్రభు రాజ్యం చేరడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ మనము ఈరోజు క్షేమముగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్న మనల్ని హింసించే వారి గురించి మనము ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాము. ఎవరన్నా మనల్ని హింసిస్తే ఆ వ్యక్తికి కనిపించకుండా ఆ వ్యక్తిని గురించి తప్పించుకొని మనం తిరుగుతుంటాం. అంటే ప్రార్థన లేని జీవితం అని అర్థం కాదు. కాబట్టి ఎవరైనా నేను హింసిస్తుంటే వాళ్ళ గురించి ప్రార్థించి దేవుడు చెప్తున్నాడు వాళ్ళ గురించి ప్రార్థించి. కాబట్టి ప్రభునే మనము ఆయనకి శత్రువులుగా ఉంటున్నప్పుడు మన నిమిత్తమైన ప్రార్థన చేస్తాం. ఒకప్పుడు మనము ఆయనకి శత్రువులుగా ఉంటున్నాం, కానీ ఇప్పుడు మనని తన బిడ్డలుగా ఆయన చేర్చుకుంటాం. కాబట్టి దేవుడు మనని ప్రేమించాడు, ఆ ప్రేమని మనకి వ్యక్తపరచాడు. అంత మాత్రమే కాక మనము తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి మనము ఆయనని హింసిస్తున్నప్పుడు ఆయన మనని భరించి మన నిమిత్తమైన ప్రార్థన చేసి. కాబట్టి ఇటువంటి గుణ లక్షణాలు మనం కూడా ధరింప చేసుకున్నప్పుడే ఆత్మీయతలో మనము ఎదిగేవారుగా మనం ఉండగలుగుతాము అని తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వాక్యం చదువుకొని ముగించుకున్నాం. అమ్మా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, యుద్ధకాలము సమాప్తమాయెను,
దోషములు తీర్చబడెను. యెహోవా చేతి వలన యెహోవా చేతి వలన ఆమె ఆమె తన సమస్త పాపముల నిమిత్తము తన సమస్త పాపాలు నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించు. ఆమెకు ఆమెకి ప్రకటించము. కాబట్టి దేవుడు ఈరోజు మనం ఎన్ని తప్పిదాలు చేసినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆమెతోనే ఎట్లా మాట్లాడమంటున్నాడు? ప్రేమగా మాట్లాడమంటున్నాడు. అంటే బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా కోపము నా ఉగ్రత నేను నీ మీద ఆడియను, కానీ నీ పాపాలన్నింటినీ నేను క్షమించి ఉన్నంతగా ఆశీర్వాదాలతో నేను ఎన్నో నింపుతాను అని తెలియజేస్తాను. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం గుర్తిస్తే కనుక దేవుడు ఈ నెల వాగ్దానం చేసిన ప్రకారము మనకి సమృద్ధిని అనుగ్రహిస్తాను, మిమ్మల్ని మీ పిల్లలను ఆయన పోషిస్తాను చెప్తున్నాడు. కాబట్టి ఇంతకాలం ఒక లేని స్థితిలో ఉంటున్నావేమో, ఇంకా ఎప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాను, దేవుడి వైపు చూస్తున్నావేమో, దేవుడి ఈరోజు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను క్షమించేసాను, నేను ప్రేమగా మాట్లాడుతున్నాను, నీకు రుణంగా నేను అభివృద్ధిని కలుగజేస్తాను, సమృద్ధిని నేను ఇస్తాను అంట. కాబట్టి ఆయన దగ్గరికి మనం చేరుకుంటే కనుక ఆ సర్వ సమృద్ధి మనము పొందుకోగలుగుతాము, దానిలో మనం అనుభవించుకుంటాం. మనమే కాదు, మన పిల్లలు కూడా అంట. హల్లెలూయా. కాబట్టి the blessings of God not only stops with you, but it just passes through generations to generation. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆశీర్వాదాలు మనం అనుభవించాలి, దానిలో మనం దేవుళ్ళు ఆనందించాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా. అంత మాత్రమే కాక మనము ప్రభు కొరకు జీవిస్తున్న ఈ విధానము మన పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సర్వ సమృద్ధిని వాళ్ళ దినాలలో, రాబోతున్న దినాలలో వాళ్ళు కూడా అనుభవించి దేవుని కొరకు సాక్షులై దేవుని ప్రేమని పొందుకొని వాళ్ళు కూడా ముందుకు నడిపించబడతారు. దేవుడు అటువంటి గొప్ప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుగాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి మీద మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, గత నిరంతరంగా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, నూతన మాసంలో ప్రభా, సాయంత్రం కాలం ఆరాధనలోనైనా ఇంటి రీతిగా కూడుకొని ప్రభా, ఈ పరిశుద్ధ నామంలోనైనా స్థుతించే వాక్యాన్ని తత్వాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రభానైనా ఏ మాత్రమునైనా నీకునైనా యోగ్యమైన వారం కానప్పటికీ ప్రభా, యోగ్యులుగా మమ్మల్ని చేసుకుని ప్రభా, నీ బిడ్డలుగానైనా మమ్మల్ని మీరునైనా ఏర్పరుచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, యోసేపు వాళ్ళ అన్నాలునైనా ఆయనని అమ్మివేసినప్పటికీ ప్రభా, యోసేపునైనా నీ అందునైనా భయభక్తులు కలిగి ప్రభా, నీకు సమీపంలో జీవిస్తున్న ప్రభా, ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళినప్పుడు ప్రభా, కరువు సమయంలో ప్రభా, అందరికీ నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగానైనా నా కుమారుడినైనా మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందుకంటే ప్రభా, ఆయనతోనే మీరు ఉన్నారు ప్రభా, మీరు ఉంటున్న స్థలంలో ప్రభా సర్వ సమృద్ధి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానైనా నువ్వు వాళ్ళని పోషించు, తరతరాలునైనా నువ్వు వాళ్ళని బలపరిచి నడిపించు. అటు ప్రకారమే ప్రభా, నేడునైనా మమ్మల్ని కూడా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రతి ఒక్క అవసరతలనైనా ఎరిగి ఉన్న వాడవయ్యా, మా ప్రతి ఒక్క అవసరాలనైనా తీర్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు ప్రభా. నీకు సమీపంగా జీవిస్తూ ప్రభా, మీరు అనుగ్రహిస్తున్న సర్వ సమృద్ధిని మేము అనుభవించే ప్రభావం తెచ్చింది. మీ ఆత్మీయ మన్నా చేత మా ఆత్మీయ ఆకలినైనా మేము నింపండి ప్రభా. భౌతికంగా మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతనైనా మీ మహిమైశ్వరునికి మీరు తీర్చండి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ఇలా చేసిన వాగ్దానం ప్రకారము ప్రభా, ప్రతి ఒక్క జీవితంలో ప్రభా అభివృద్ధిలోకి మీరు నడిపించమని లేమిని మీరు తీసుకెళ్ళి సమృద్ధిలోని ప్రభావ బిడ్డలు మీరు నింపండి ప్రభా. మీ వరకు సాక్షులుగా ముందు కొనసాగి ప్రభా తెచ్చండి. అందునైనా సంపూర్ణ విశ్వాసము నిరీక్షణ కలిగి ప్రభా జీవించే ప్రభావం తెచ్చండి. వారు ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, నీ ప్రాణాన్ని నేను కలవరి సిలువల ప్రభావ పునరుద్ధారణుడు తిరిగి లేచింది. మళ్ళీ 40 దినాల తర్వాత ప్రభావ శిష్యులను తీసుకొని వెళ్ళి ప్రభా, ఆరోహణమైన రీతిగానే ప్రభా మీరు మా కొరకు తిరిగి రాబోతుండగా ప్రభా, మీరు ఎదుర్కొనే కృపను అటువంటి సిద్ధపాటలు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నేను మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క వాగ్దానమునైనా నువ్వు చేసినది క్రీస్తునందు అవి అవును ఆమెను ఉంటున్నావు ప్రభా. అటు రీతిగా ప్రభా, ప్రతి ఒక్క వాగ్దానాన్ని ప్రభా క్రీస్తునందునైనా మేము స్వతంత్రించుకునే కృపను దయచేయండి. మీ శక్తి ధర్మములు నింపండి, ఆత్మను మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధ రాకడ కొరకు తగిన పరిశుద్ధ అలంకరణ ధరింపజేసి ప్రభా, మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని అడుగుతున్నాం. నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాలిభాగస్తులు అయ్యుతున్నాం. నీ వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ప్రభా, ఇది చేసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాను ప్రభా. యోగ్యమైన రీతిలో ప్రభా
నేను శరీరము రక్తంలోనైనా మేము పాలిభాగస్తులైన కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రతి ఒక్క పాపాన్నినైనా మేము కనుపడే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా మేము మా శక్తి కొద్ది మేము ఏమైతే చేయలేము కానీ ప్రభావ పరిశుద్ధాత్మ శక్తితోనైనా మమ్మల్ని మీరు మీ చెంతకి చేర్చుకోండి. నిజమైన మారు మనసు పశ్చాత్తాపం మాకు దయచేయండి. కృతజ్ఞత కన్నీళ్ళనైనా మా ప్రతి ఒక్క జీవితంలోనైనా మీరు అలవాటు చేసి ప్రభావ కృతజ్ఞతలు జీవించి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాను. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి. నిలబొత్తము ప్రభావం బిడ్డలు చేయించిన ప్రతి ఒక్క పనిలోనైనా మీ సహాయం బిడ్డలు మీరు తోడుకోవచ్చు. బిడ్డలకైనా ముందుగా మీరు వెళ్ళండి ప్రభావ. ఎంతైనా స్థలంలోనైనా మీరునైనా విశాల పరిచయం బిడ్డలైనా సర్వ సమృద్ధిలోనికి మీరు నడిపించగలరు. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాదిరికరంగానైనా బిడ్డలకైనా లోకంలో నడుచుకునే కృపను దయచేస్తున్నాను. బిడ్డలందరినీ నేను మీ చేతికి అప్పగిస్తాను. మీరేనైనా మా జీవితంలో రకరకమైన ప్రభావాలు పొందుకుంటున్నాను. ఈ పరిశుద్ధ నామంలో ఇక్కడ నాతో అడిగి వచ్చిన తర్వాత ఉదయకాలము ప్రభు యొక్క సంస్కారంలో ఎవరన్నా పార్టిసిపేట్ చేయకుండా ఉన్నట్లయితే కనుక మీ కొరకు మళ్ళా ఈవినింగ్ కూడా ప్రభు యొక్క శరీరం రక్తం సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపాటు కలిగిన వారు ముందుకు వచ్చి మొదలచ్చినట్లయితే ఒక 10 నిమిషాల్లో ఈ ప్రభు యొక్క సంస్కారాన్ని మనం ముగించుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. త్వరగా ఎవరైనా కమ్యూనియన్ తీసుకోవాలనుకుంటే కనుక ముందుకు వచ్చేసి మోకరించి మిగతా వారు తీసుకున్న వారు కానీ ఇంకా రక్షణ పొందుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఉంటున్న స్థానాల్లోనే ఉండండి. ప్రార్థన చేసుకోండి. రక్షణ పొందని వారు ప్రభు రక్షణ నేరుగా పొందుకునే కృప దయచేసి రక్షణ కృపబడ్డ మనము రక్షణ కాపాడుకునే కృప దయచేసి ప్రభాని ప్రభుని వేడుకుంటాం. మీ మనస్సు ఏదైనా నిరారోపణ చేస్తే ఈ ప్రార్థనలో దేవుని ఎదుట వాడు ముట్టుకొని పశ్చాత్తాపడి ఆయన యొక్క కృప ఆయన సహాయాన్ని కోరుతూ పరిశుద్ధముగా బలలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. అయోగ్యంగా ఎవరు బలలో పాల్గొనకుండా యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి దేవుని ఎదుట మిమ్మల్ని మీరు ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడి బలలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, నీకు అందరి హృదయంలో బట్టబయలైనవి. పరిశుద్ధ జీవాధిపతి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రము 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 ప్రభువా. ఈ ప్రశస్తమైన దినమున ఇదిగోనైనా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయా నీ సన్నిధిని అనుభవించే కృపా క్షేమాన్ని భద్రతను దయచేశారు. మేలైన దేవానికి నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ప్రాముఖ్యముగా ఇదిగోనైనా ప్రభు బలలోనైనా అదిగో పాలు భాగస్తులకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయా. మమ్మల్ని నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఇదిగో ప్రభు ఈ నెలలో అయా మొదటి దినమున మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక మంచి వాగ్దానముతోటి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఓదార్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. భయపడొద్దు అని సెలవిస్తున్న దేవుడు అయ్యా. కృంగిన వేళలో మమ్మల్ని దేవ మాకు తోడయండి అయా. మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. మా మనస్సులను కట్టండి ప్రభువా. మేలు చేసి కీడును జయించే కృపను మాకు దయచేయండి. ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని బలపరచండి నాయన. పైనున్న వాటి వైపు అయా మా యొక్క హృదయాన్ని అయా ఎల్లవేళ సహాయమే మీరు దయచేయమని వాక్యములు మేము ఎప్పుడు తృప్తి పడుతూ వాక్యానుసారంగా మేము బలపడుతూ వాక్యానుసారంగా మేము నడిపించబడే కృపా క్షేమాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా. నీ సేవకుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. నిత్యము అనేక విషయాల ద్వారా ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి సెకను దేవా
అయ్యా నీ యొక్క కృపలో రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని కట్టుతున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. ఇది మొదలుకొని ఈ నెల అంతా నీ కృపా క్షేమాన్ని భద్రతను మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద నీ కృపను దయచేయండి. ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి, సమాధానం కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి, సమాధానంతో మేము నడిచే కృపను మాకు దయచేయండి ప్రభువా. సంఘములో సమాధానం ఉండాలి, సంఘములో ప్రేమించే బిడ్డలుగా అయ్యా నన్ను నీ కృపలో అయ్యా అనేక బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చమని వేడుకొనుచున్నాము తండ్రి. సహాయం దయచేయండి ఆయన. మా దైవ సేవకులకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయండి. ఇంకనూ దేవా నీ సేవలో బహుబలంగా మీరు వాడుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. వెలుగుగా మా సంఘాన్ని మార్చండి దేవా. దైవ సేవకులను, తల్లిగారిని, యవన బిడ్డలను, వృద్ధాప్యమున బిడ్డలను, అయ్యా అదిగో ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, అయ్యా అదిగో అనారోగ్యంతో బాధపడే బిడ్డలకు సమాధానం మీరు దయచేయండి దేవా. ఈ వాగ్దానం ఈ నెలలో అయ్యా అదిగోనైనా అయ్యా పొందుకులాగిన ఈ వాగ్దానం ద్వారా నడిపించబడే కృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు ఇదిగోనైనా జాషువా గారి తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగోనైనా సంఘ ప్రార్థన ఇదిగోనైనా వేడుకొనుకుండగా మంచి ఆరోగ్యంతో అయ్యా అదిగో కుటుంబంలోని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి ఆయన. కృప దయచేయండి. వృద్ధాప్యులు ప్రతి బిడ్డను దర్శించమని నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తుంది. నా ప్రియుడు రక్షకుడైన తండ్రి నీవే కృప చూపించండి. నీ బిడ్డలు ఎంతో కష్టార్జితములో ఇదిగోనైనా ఆశ కలిగి ఇదిగోనైనా నీ రాజ్య వ్యాప్తి కొరకు దేవా తీసుకొచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించి నూతన ఆత్మతో ఏదైనా బిడ్డలకు ఆశీర్వదించమని వేడుకుంటూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటూ నామ తండ్రి. నా తండ్రి, నీ నామములో